ద వాల్యూ ఆఫ్ 20 పవర్ 40 బై 40 పవర్ 20 అడుగుతుంది. దీని వాల్యూ ఎంత అని అడుగుతుంది, దీని విలువ ఎంత అని అడుగుతుంది. 20 పవర్ 40, 20 పవర్ 40ని 2 ఇంటూ 20 అని రాసుకోవచ్చు, లేదా 20 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. బై 40 పవర్ 20లో 40ని 2 ఇంటూ 20 హోల్ పవర్ 20 అని రాస్తాం. 40ని 2 ఇంటూ 20 హోల్ పవర్ 20 అనుకుంటే 20 అని రాస్తాం. ఇక్కడ ఏ పవర్ m ఇంటూ n, ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఇక్కడ 20 పవర్ 2 ఇంటూ 20 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 20 పవర్ 20 ఇంటూ 20 పవర్ 20 2 టైమ్స్ రాసుకోవచ్చు. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n 20 20 కలిపితే 40 కదా. డైరెక్ట్గా దీన్ని ఇలా రాసేసుకోవచ్చు, ఇలా రాయాల్సిన అవసరం లేదు. 20 పవర్ 40ని 20 పవర్ 20 ఇంటూ 20 పవర్ 20 అని రాసేయచ్చు. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n. ఈ ఎక్స్పోనెంట్స్ అంటే కలిపిస్తే మనకి ఎక్స్పోనెంట్ అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ 20 హోల్ పవర్ 20, a ఇంటూ b హోల్ పవర్ m, a ఇంటూ b హోల్ పవర్ m, a పవర్ m b పవర్ m అంటే 2 పవర్ 20 ఇంటూ 20 పవర్ 20. 20 పవర్ 20 20 పవర్ 20 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 20 పవర్ 20లో బేస్ 20ని ఇక్కడ 40 అని రాసాము, అలాగే రాసుకున్నాం. అంటే అలా 2 ఇంటూ 10 హోల్ పవర్ 20 బై డినామినేటర్లో 2 పవర్ 20 ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా సెపరేట్ చేస్తే 2 పవర్ 20 ఇంటూ 10 పవర్ 20 బై 2 పవర్ 20. 2 పవర్ 20 2 పవర్ 20 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇంకా ఫైనల్గా 10 పవర్ 20 మిగులుతుంది. మనకి ఆప్షన్ 10 పవర్ 20 ఎక్కడ ఉంది, ఆప్షన్ డి.